వెనకట మనుషుల చేతులే యంత్రాల్లా పనిచేసేవి. ఆ యంత్రాలతోనే అన్ని పనులు చేసుకొని విత్తనం భూమిలో నాటినప్పటి నుండి కష్టపడి పంట పండించిన పంటని కోసి వడ్లయితేనేమో దంచి అన్నం వండుకునే వాళ్ళు. ఇట్లా జొన్నలు రాగులు అయితేనేమో ఇట్లా ఈసిరి గట్కా అంబలి చేసుకొని తినేవాళ్ళట. అప్పటి వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మనం తినే అడ్డమైన గడ్డి ప్రిపేర్ చేయడానికి ప్రతిదానికి ఎలక్ట్రిక్ మిషన్స్ అయినాయి. యంత్రాల వాడకం ఎక్కువైంది, మనుషుల చేతులకి పని తక్కువైంది, అడ్డమైన రోగాలు వచ్చినాయి. ఆ మిషన్లతో తయారు చేసిన గడ్డి తిని అడ్డదిడ్డంగా ఒళ్ళు పెంచుకొని మళ్ళీ ఆ ఒళ్ళు తగ్గించడానికి మళ్ళీ మిషన్స్ వాడడమే. ఎంత వింత జీవితాన్ని అనుభవిస్తుండ్రో కదా ఈ ప్రపంచంలో మనుషులు. 3 కిలోల జొన్నలు తీసుకొచ్చి తిరగలి బండ సహాయంతో నేను మా అత్తమ్మ కష్టపడి ఇసిరినము. ఈ తిరగలి సహాయంతో పప్పులు ఇసురుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఊర్లలో అయితే ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటది ఇది. మరి ఎప్పుడు లేనిది ఈ తిరగలి సహాయం ఎందుకు తీసుకున్నాం అనేది ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసిన, నేను తప్పకుండా వాచ్ చేయండి. ఈ షార్ట్ వీడియోకి రిలేటెడ్ వీడియోగా లాంగ్ వీడియోని ట్యాగ్ చేసిన, తప్పకుండా వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.